ప్రియులారా, చిన్ని వాక్య భాగాన్ని చదువుకుందాము. 91వ కీర్తన 3వ చరణం. 91వ కీర్తన 3వ చరణం. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. దైవజనుడైనటువంటి మోషే ద్వారా దేవుడు పలికించినటువంటి ఒక అద్భుతమైన వాగ్దానం ఇక్కడ వ్రాయబడి ఉంది. అదేమిటంటే, వేటకాని ఊరిలో నుంచి నిన్ను విడిపించును. వేటకాడు అంటే సాతాను. వేటగాడు పక్షి చూడకుండా ఉన్న సమయంలో గురి చూసి బాణం విసురుతాడు. సాతానుగాడు కూడా మోసగాడే. వాడి వలలో పడకుండా ఆయన మనల్ని విడిపిస్తాడు. ఇందులో రెండో భాగం ఏంటంటే, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. మరణకరమైన తెగుళ్ళు రాకుండా ప్రభు మనల్ని కాపాడుతున్నాడంట, రక్షిస్తూ ఉన్నాడంట. బాగుందండి, మీరు చెప్పే వాక్యం బాగానే ఉంది. కానీ మరి నాశనకరమైన తెగుళ్ళు వస్తున్నాయి కదండి. ఈ కరోనా వైరస్ ద్వారా వందలాది మంది, వేలాది మంది ఇప్పటికే ప్రాణాలు కోల్పోయారు. చాలామంది బెడ్ మీద ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. ఇంకా ఇది ఎంతమందికి వ్యాపిస్తుందో తెలియని పరిస్థితుల్లో ఉంది పరిస్థితి. ఇంకా నాశనకరమైన తెగులు రాకుండా మీ దేవుడు ఎలా కాపాడతాడు, ఎక్కడ కాపాడాడు అనే డౌట్ నీకు వస్తే కనుక ఈ వాక్యాన్ని చాలా జాగ్రత్తగా నువ్వు ఆలకించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాగ్దానం ఎన్నటికీ మారదండి. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. ఆకాశము భూమి గతించిపోవచ్చేమో కానీ ఆయన మాటల్లో ఒక్క పొల్లు కూడా నెరవేరకుండా మానదండి. అంత స్థిరమైనది దేవుని యొక్క వాక్యం. అయితే మరి నాశనకరమైన తెగులు నేను రానేను అన్న దేవుడు మరి నాశనకరమైన తెగులు ఎందుకు అనుమతిస్తూ ఉన్నాడు? ఆయన అబద్ధికుడా, మాట తప్పేవాడా? కాదండి. మరి ఎందుకని ఇటువంటి తెగుళ్ళు వస్తున్నాయి అంటే కనుక 106వ కీర్తన 29వ వచనాన్ని చూస్తే, వారు తమ క్రియల చేత ఆయనకు కోపము పుట్టించగా వారిలో తెగులు రేగనని వ్రాయబడి ఉంది. ఇశ్రాయేలీలు అరణ్య యాత్రలో 40 సంవత్సరాలు వారు ఉన్న సమయంలో అప్పుడప్పుడు వారి మీదకి భయంకరమైనటువంటి తెగుళ్ళు వచ్చినాయి. తద్వారా చాలామంది మరణించారు. ఎందుకని వచ్చినాయి అని అంటే కనుక అక్కడ కారణం చెప్తూ ఉన్నాడు. వారు తమ క్రియల ద్వారా ఆయనకు కోపం రప్పించారంటండి. ఏంటి, దేవుడు కోపపడతాడా? ఎస్, దేవుడు కోపపడతాడు. ఆయన రోషము కలిగినటువంటి దేవుడు, ఆయన దీర్ఘశాంతుడు. అయినప్పటికీ కూడా ఆయన పాపమును సహించడు. దేవుని బిడ్డలారా, దేవునికి కోపం రావటానికి గల ఏకైక కారణం ఏంటని అంటే గనక మానవుడు చేస్తున్నటువంటి అతిక్రమము, పాపము. అపోస్తలుడైన పౌలు రోమాపత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో కూడా ఈ విషయాన్ని చాలా స్పష్టంగా తెలియచేశాడు. ఈ దుర్నీతిలో, అసత్యంలో, అక్రమంలో, పాపంలో జీవించేటటువంటి వారి మీదకంట దేవుని కోపం, దేవుని ఉగ్రత దిగొస్తూ ఉందంటండి. బైబిల్లో మనం చూసినట్లయితే కనుక ఇశ్రాయేలీలు సంఖ్యాకాండం 11వ అధ్యాయం 5వ వచనంలో వారు దేవునికి కోపం రప్పించారు. అక్కడ వారు దేవునికి కోపం రప్పించడానికి గల కారణం ఏంటంటే వారిలో ఉన్న దురాశలండి. వారు అప్పటికే అరణ్య యాత్రలో ఉన్నారు. మన్నాను కురిపించి దేవుడు వారిని పోషిస్తూ ఉన్నాడు. వేసుకున్న బట్టలు మాసిపోకుండా, వేసుకున్న చెప్పులు అరిగిపోకుండా దేవుడు వారిని చంటి పిల్లను ఒక తల్లి సంకనేసుకుని మోసుకున్నట్లుగా మోసుకుంటూ వెళుతూ ఉన్నాడు. అలాంటి గొప్ప కార్యాలు కళ్ళ ముందు ఉన్నా కూడా అవి గమనించకుండా, వాటిని బట్టి స్తుతించకుండా వారు దురాశలకు వెళ్ళిపోయారండి. వారు ఏమంటున్నారంటే సంఖ్యాకాండం 11వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే, ఐగుప్తులో మేము ఉచితంగా తినిన చేపలు, కీరకాయలు, దోసకాయలు, కూరలు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు ఇవి మాకు జ్ఞాపకం వస్తూ ఉన్నాయి. ఇప్పుడు మా ప్రాణం సొమ్మసిల్లింది. ఈ మన్నా కాక మా కన్నులు ఎదుట మరి ఏమీ లేదా అని ఒకరితో ఒకరు సణుక్కుంటున్నారండి. మన్నాను కురిపిస్తున్నాడు అరణ్యంలో. ఒక యాత్రలో ప్రయాణం చేస్తున్నప్పుడు మనకు పంచపక్ష పరమాణాలు దొరుకుతాయి. ఏమిటండి, మన ఇంట్లో ఉంటే ఏమైనా వండుకుని తినొచ్చు. కానీ ఒక ప్రయాణం చేస్తున్నప్పుడు ఏది ఉంటే అది తినేసి ప్రయాణం చేసేయాలి.
కానీ వాళ్ళు ప్రయాణంలో ఉన్నప్పటికీ కూడా ఐగుప్తు దేశంలో వారు తిన్నటువంటి ఆహార పదార్థాలను గుర్తు తెచ్చుకుంటున్నారంటండి. దేవుని కార్యాలు జ్ఞాపకం చేసుకోవటం మానేసి తిండి గురించినటువంటి ధ్యాస, ఆ దేశంలో ఉంటే మాకు ఏదో దొరికేది, ఇప్పుడు మాకు ఏమీ దొరకట్లేదు, ఈ మన్నా అయినా మాంసమైనా ఏమైనా దేవుడు ఇవ్వడా అని వారిలో వారే మరి అనుకుంటూ సణుగుతున్నారంటండి. అలాంటి సమయంలో సంఖ్యాకాండం 11:3 ఆ మాంసం ఇంకా వారి పండ్ల సందున ఉండగానే అది నమలక మునిపే యెహోవా కోపము జనుల మీద రగులు కొనెను, యెహోవా తెగులు చేత వారిని బాధించేనని వ్రాయబడి ఉంది. ఎందుకంటే తెగులు పుట్టింది, నాశనకరమైన తెగులు వారి మీదకి ఎందుకు వచ్చిందండి? దురాశ. ఈ వాక్యాన్ని ఆలకిస్తున్నటువంటి సోదరులారా సోదరులారా, హెచ్చరిక పొందుకుందామండి. ఈ వాక్యాన్ని ప్రకటిస్తున్నటువంటి నన్ను నేను హెచ్చరించుకుంటూ ఉన్నాను. మనం కూడా హెచ్చరించుకుందాం. దురాశలు ఒకవేళ మనలో ఉంటే తీసేసుకుందాం. తృప్తి కలిగిన జీవితం మనకి కావాలండి. ప్రభు ఏ స్థితిలో ఉంచాడో ఆ స్థితిని బట్టి దేవుని స్తుతించాలా. రెండవదిగా సంఖ్యాకాండం 16:47 మనం చూసినట్లయితే కనుక ఆ భాగంలో దేవుని సేవకుడైనటువంటి మోషే మీద తిరుగుబాటు చేసేసి దేవునికి కోపం రప్పించారండి. దేవుని సేవకుడైనటువంటి మోషే అంటే వాళ్ళు అంటున్నారు, ఎప్పుడు మోషేయే మమ్మల్ని ఏలుబడి చేయాలా, మోషేయే మాకు నాయకుడిగా ఉండాలా, మేమెప్పుడు నాయకులం అవుతాం, మేమెప్పుడు నడిపించాలి అని అసూయపడి మోషే నాయకత్వాన్ని సణుగుతున్నారు, మోషే నాయకత్వం విమర్శిస్తూ ఉన్నారండి. అధికార దాహం ఈ రోజుల్లో మనుషుల్లో చాలామందిలో అధికార దాహం అండి. ఎప్పుడు వాళ్ళే ఏలుబడి చేయాలా, మేము ఏలుబడి చేయకూడదా, మేము నాయకులు అవ్వమా, ఎప్పుడు వాళ్ళే అవుతారా అనేటటువంటి ఈ అధికార దాహం చాలా ప్రమాదం. అధికారులు కావాలి, నాయకత్వం కావాలి, కానీ సొంత ఉద్దేశాలతో సొంత శక్తితో బలవంతంగా నాయకులమైపోవటం అనేది కరెక్ట్ విధానం కాదు. దేవుడు ఎవరిని కరుణిస్తే వారు నాయకులు అవుతారు, ఎవరిని హెచ్చిస్తే వాళ్ళు హెచ్చించబడతారు. దేవుడు కనికరిస్తే దీనులు సింహాసనం మీద కూర్చున్నారు, దేవుడు కరుణించకపోతే సింహాసనాల మీద ఉన్న వాళ్ళని కూడా గడ్డి మేపించాడు దేవుని బిడ్డలారా. మోషేకి నాయకత్వం ఇచ్చిన దేవుడు, అక్కడ కోరహు, దాతాను, అబీరాము అనేటటువంటి వాళ్ళు దేవుని సేవకుడైనటువంటి మోషే మీద తిరుగుబాటు చేశారు. ఆ సమయంలో కూడా ఏం జరిగింది తెలుసా? జనులలో తెగులు పుట్టిందని సంఖ్యాకాండం 16:47 చెప్పబడింది. అక్కడ ఆ రోజున 14,700 మంది చనిపోయారండి. భయంకరమైన నాశనకరమైన తెగులు వచ్చి 14,700 మంది చనిపోయారు. ఆ తెగులు రావటానికి కారణం అధికార దాహం. దేవుని బిడ్డలారా, దేవుడు ఇవ్వని దానికోసం మనం ప్రాకులాడొద్దండి. ఆయన కనికరిస్తేనే కనికరించబడదాం, ఆయన ఇచ్చే వరకు ఎదురు చూద్దాం, ఆయన ఇస్తే అనుభవించి దేవుని స్తుతిద్దాం. అంతేగాని బలవంతమైనటువంటి చొరబాట్లు, బలవంతపు ఆలోచనలు దేవుని పిల్లలకి క్షేమము కానే కాదు. ఆ తర్వాత సంఖ్యాకాండం 25 చూస్తే కనుక మోయాబు స్త్రీలతో వ్యభిచారం చేశారండి. మోయాబు స్త్రీలను కాంక్షించారు. ఆ రోజున 24,000 మంది చనిపోయారని సంఖ్యాకాండం 25:9 సెలవిస్తుంది. వ్యభిచారం ఈ రోజున ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నటువంటి భయంకరమైన పాపం వ్యభిచారం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తేనే నీ హృదయంలో వ్యభిచారం చేసినట్లుగా యేసయ్య తన ప్రబోధనలో తెలియచేశాడు. కాబట్టి నేను మనవి చేస్తూ ఉన్నాను, ఒకవేళ నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచినట్లయితే గనక ఆ కన్ను కోసం ప్రార్థన చేయి. బైబిల్లో సెలవించబడిన మాట ఏంటంటే గనక ఆ కన్నును పెరికివేయి అని అంటాడు. ఆ యొక్క లక్షణం నుంచి నీకు విడుదల కావాలి. దావీదు పాపం చేసినప్పుడు 70,000 మంది తెగులు చేత చనిపోయారని 2వ సమూయేలు గ్రంథం 24:15 చెప్పబడింది. ఇప్పుడు మనం చెప్పిన ప్రతి సందర్భాలు కూడా దురాశల వల్ల చాలామంది చనిపోయారు, తిరుగుబాటు చేసినందువల్ల తెగులు పుట్టింది, వ్యభిచారం చేసినప్పుడు తెగులు పుట్టింది, దావీదు పాపం చేసినప్పుడు తెగులు పుట్టింది, 70,000 మంది చనిపోయారు. బాగానే ఉంది. మరి ఈ తెగుళ్ళ నుంచి వారికి పరిష్కారం ఎలా వచ్చింది? అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా ఒక భయంకరమైనటువంటి మరణకరమైన తెగులు వచ్చినప్పుడు
దేవుని పిల్లలు స్పందించే విధానం ఏమిటంటే గనక, ఆనాడు హిజ్కియాకి మరణకరమైన వ్యాధి వచ్చింది. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనంలో మరణకరమైన వ్యాధి వచ్చినప్పుడు కన్నీరు కార్చి ప్రార్థన చేశాడండి. కన్నీరు కార్చి, ప్రభువా నా పాపమును క్షమించని ఒక మహారాజు చేసినటువంటి ప్రార్థన దేవుడు ఆలకించి 15 సంవత్సరాల ఆయుష్కాలం దేవుడు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. నినివే పట్టణ ప్రజలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వాడి చెడు మార్గాలన్నీ విడిచిపెట్టేసినప్పుడు, రాజుతో సహా ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు నినివే పట్టణ ప్రజలను దేవుడు కనికరించి ఆయన పంపిస్తానన్న కీడు పంపించకుండా దేవుడు వాళ్ళని కనికరించాడు. ఈరోజు కూడా ఈ కరోనా వైరస్ వ్యాపిస్తున్నటువంటి సమయంలో, ఈ కరోనా వైరస్సే కాదండి, ఇంతకంటే భయంకరమైనటువంటి వ్యాధులు ఈ ప్రపంచం మీదకి రాబోతున్నాయని ప్రకటన గ్రంథంలో చాలా స్పష్టంగా వ్రాయబడి ఉంది. ఏ వ్యాధి వచ్చినా కూడా దేవుని పిల్లలకు దేవుడిచ్చినటువంటి వాగ్దానం ఏంటే కంటే గనక, ఐగుప్తీలకు వచ్చిన ఏ తెగులు నేను నీకు రానేనని దేవుడు వాగ్దానం చేశాడు. అంతేకాదు, ఇందాక మనం చూసిన 91వ కీర్తన 3వ వచనం ప్రకారంగా నాశనకరమైన తెగులు నీ మీదకి రానేనని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇలాంటి పరిస్థితుల్లో దేవుని బిడ్డలారా మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? 2వ దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయం 13-14 వచనాలు చూద్దాం. వాన కురియకుండా నేను ఆకాశాన్ని మూసివేసినప్పుడే కానీ, దేశం నాశనం చేయడానికి మిడతలను పంపించినప్పుడే కానీ, నా జనుల మీదకి తెగులు రప్పించినప్పుడే కానీ, జాగ్రత్తగా వినండి, నా జనుల మీదకి తెగులు రప్పించినప్పుడే కానీ, నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గాలు విడిచిపెట్టినట్లయితే గనక, ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపాలు క్షమించి వారి దేశమును స్వస్థపరుస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. యేసయ్య మనల్ని స్వస్థపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన పొందిన గాయాల ద్వారా మనకు స్వస్థత కలుగుతూ ఉంది. ఇప్పుడే ఈ వ్యాధి విస్తరిస్తున్నటువంటి తరుణంలో మనందరం కలిసి ప్రభు సన్నిధిలో మోకరించి, ప్రభువా మమ్మల్ని క్షమించండి, మా దేశాన్ని క్షమించండి, మా ప్రజలను క్షమించండి, మమ్మల్ని స్వస్థపరచండి, హిజ్కియా కన్నీరు గార్చినట్లుగా ప్రార్థించినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. మన దేశాన్ని దేవుడు స్వస్థపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. అట్టి కృప మహాదేవుడు మీకు, నాకు, మన ప్రపంచ ప్రజలకి ఆయన ఇచ్చే గొప్ప స్వస్థత శీఘ్రముగా లభించునుగాక.